హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ ప్రియాంక. మనం ఈరోజు చేసుకోబోయేది వంకాయ మసాలా ఫ్రై. చాలా బాగుంటుందండి, ట్రై చేద్దామండి. మనం బాండి పెట్టుకున్నామండి. దీంట్లో ఎండు మిరపకాయలు వేసుకున్నాము. అలాగే ఇది కాసేపు ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత అప్పుడు 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నామండి. అలాగే వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. ఫ్లేవర్ ఎక్కువగా నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి అండి ముక్కలు చేసి వేసుకున్నాము. ఇవి కూడా కలుపుకొని దాంట్లోనే కాస్తంత ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ కలిపేసుకున్నామండి. అలాగే దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలన్నిటిని కలుపుకుందామండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయండి. ఇవి మనం చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. అలాగే ఆ మిశ్రమం చల్లవరకండి మేము అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. దాంట్లోనే ఆవాలు, కాస్తంత జీలకర్ర, అవి చిటపటలాడిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. మన ఇష్టం అండి. వంకాయలు ఇప్పుడు మనము మసాలాకి కట్ చేసుకుంటాం కదండి, అలాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కల్లాగైనా చేసుకోవచ్చు. మేము చిన్న ముక్కల్లాగా చేసుకున్నామండి. చిన్న ముక్కల్లాగా చేసుకున్నాము. ఇదిగోండి మేము వంకాయలు వేసుకున్నామండి, చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాము. ఇది ఇప్పుడు ఫ్రై అవ్వాలండి. కలిపేసి మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి వంకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం కాస్తంత పసుపు వేసుకున్నాము. అలాగే ఇందాక మనము వేయించుకున్నాం కదండి మసాలా, దాంట్లో సరిపడా ఉప్పు వేసుకొని బరుగ్గా మిక్సీ పట్టుకున్నామండి, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసేసుకున్నాము. ఇదిగోండి మనం మసాలా వేసుకున్నాం కదండి, మిక్సీ పట్టుకుంది. ఇది కాసేపు ఫ్రై అవ్వాలండి. అయిపోతే రెడీ అయిపోయినట్టేనండి డిష్. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. మనం ఇది డిష్ అవుట్ చేసుకునేదే. ఇదిగోండి వంకాయ ఫ్రై అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. ట్రై చేయండి. వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారండి. నోరు బాగాలేకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.